తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆరిఫ్ కాలిన్స్ అటార్నీస్ కోర్ ట్రాకర్ సహాయంతో ఎన్ఆర్ఐ కుటుంబానికి నష్టపరిహారం చెక్ అందించారు. గత ఏడాది అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో లివ్ అపార్ట్మెంట్స్ వద్ద స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రమాదంలో భారత విద్యార్థి మణిదీప్ కొల్లి మరణించాడు. మణిదీప్ కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు. పరిహారం చెక్కును మణిదీప్ తల్లిదండ్రులకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. విదేశాల్లో ఉండే భారత విద్యార్థుల హక్కులు, భద్రత పరిరక్షణకు ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని మంత్రి ప్రశంసించారు. నెలల క్రితం మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థి మణిదీప్ అకస్మాత్ మరణం జరిగింది. విజిటా అనే రాష్ట్రంలో కాన్సాస్ సిటీకి సంబంధించి మరి అక్కడున్న ఒక స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రమాదం వలన చనిపోతే ఆనాడున్న వారి తల్లిదండ్రులు బాలరాజు వారి దంపతులందరూ కూడా తీవ్రమైన బాధతో మరి అకాలంగా వారి ఉన్న ఏకైక అబ్బాయి మరణించడంతో బాధతో నిండిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఒక ప్రయత్న భాగంలో మరి సోదరులు క్లోజ్ టు అరౌండ్ లైక్ 500 crores ఆ చెక్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఒకే ఒక్క కొడుకుని కోల్పోయినందువల్ల ఇది అతను వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టేసి ఆ ట్రస్ట్ మీద మా పిల్లాడి పేరు కానీ అది నిలబెడదామని చెప్పేసి చూస్తూ ఉంటే మేము అనుకున్నాం, సరే మన మీడియా మిత్రులతోటి లేదంటే మినిస్టర్ తెలంగాణ గవర్నమెంట్తో పనిచేసి మనం ఆ చెక్ ఇద్దాము అని చెప్పి ఉద్దేశంతో నేను ప్రపోజ్ చేయడం జరిగింది ఆరిఫ్ గారికి. దాన్ని ఆరిఫ్ గారు ఒప్పుకొని అమెరికా నుంచి ఇవాళ మార్నింగ్ వచ్చారు. ఇవాళ మార్నింగ్ వచ్చి అతనికి చెక్ ఇచ్చేసి మా బాబు డ్రౌనింగ్ కేసులో మాకు సహాయాన్ని అందించి అక్కడ వచ్చినటువంటి కాంపెన్సేషన్ని మాకు చెక్ రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించారు. మేము ఈ ధనాన్ని మా బాబు కొల్లి మణిదీప్, మా మదర్ కొల్లి ఇన్యాసమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీగా మేము స్థాపించి దాని ద్వారా ఒక విద్యా సంస్థని స్థాపించి దాని ద్వారా విద్యా దానం అనేది నేర్పించాలి. Because I'm also a father, so I gave him a hug and then I sat down with him. I speak a little bit of broken Telugu. Koncham vastundi naku. So with my broken Telugu, I tried to console him the best I could. And then one thing led to another. We filed a lawsuit and won the case. And I wanted to come personally to deliver the check to him. And I want to be a part of his educational foundation. I felt like God has placed me in the